హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. శ్రీధర్ వాళ్ళు ఇక మేము మా ఇంటికి వెళ్తాము అని అంటే, లేదు ఈ ఒక్క రోజుకి ఇక్కడే ఉండండి, భార్గవి ఇక్కడికే వస్తుంది కదా, ఆ తర్వాత వెళ్ళవచ్చు. అలానే వాళ్ళిద్దరు పెళ్ళి కూడా మధ్యలో ఆగిపోయింది, దాని గురించి కూడా వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకుందాం అని నరేష్ చెప్పటంతో ఇక వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనే నిర్ణయాన్ని విరమించుకొని అక్కడే ఆగిపోతారు. పోలీస్ స్టేషన్ బయటే భార్గవిని పట్టుకొని ఉన్న భార్గవి వదిలిపెట్టదు. 30 నిమిషాలు దాటినా కూడా ఆమె చేతులు అతని నుండి దూరం కావు. అలానే అతన్ని అతుక్కొని ఉండిపోతుంది. చుట్టూ వాళ్ళనే చాలామంది చూస్తూనే ఉన్నారు అని కూడా భార్గవి గమనించదు. భార్గవ్ గమనించి ఆమెను కదిలించినా కదలకపోవటంతో తను కూడా ఆమె చుట్టూ చేతులు వేసి అలా ఉండిపోతాడు. అలా 30 నిమిషాల తర్వాత ఆమె చేతులు కొద్దిగా తనని వదిలిపెట్టినట్లుగా అనిపించటంతో ఆమెను కొంచెం దూరం జరిపి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని నిదానంగా లాలనగా ఆమె గడ్డం పట్టుకొని అడుగుతాడు భార్గవ్. అతనికి కూడా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, కానీ చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఎంత కంట్రోల్ అంటే సునామీని ఆపటానికి ప్రయత్నం చేసినంత. భార్గవి చుట్టూ చూసి, ప్లీజ్ నన్ను ఎక్కడికైనా ఒంటరిగా ఉండే ప్లేస్కి తీసుకొని వెళ్ళవా? చుట్టూ ఎవ్వరూ ఉండకూడదు, మనిద్దరం మాత్రమే ఉండాలి, ఒంటరిగా నీతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అనటంతో, సరే పద వెళ్దామంటూ ఇద్దరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఒక నిర్మానుష ప్రదేశం, ఎవరూ రాని చోటికి భార్గవ్ ఆమెను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ బైక్ని ఆపుతాడు. ఇద్దరు బైక్ దిగిన తర్వాత ఆమె అతన్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంటుంది. ఈసారి అతను కూడా తన బాధను తీర్చేసుకుంటాడు. సునామీకి అడ్డుగా ఉన్న కట్టను తెంచేసినట్లుగానే తన కళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. కంటి నుంచి దూకుతున్న గంగ ఫ్రీగా ప్రవహిస్తూ ఉంటుంది, ఎటువంటి అడ్డంకి లేకున్నట్లుగా. ఈ వారం రోజుల్లో వాళ్ళు ఎంత బాధపడ్డారు అన్నది ఆ కన్నీరే వాళ్ళకి సమాధానంగా నిలుస్తుంది. చాలాసేపటికి ఇద్దరు నిదానించి ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకుంటూ అక్కడ ఒక పెద్ద రాయి ఉంటే దాని మీద సెటిల్ అయిపోయారు ఇద్దరు. భార్గవి చేతిని పట్టుకొని ఉంటే ఆమె అతని భుజం మీద వాలిపోయింది. భయపడ్డావా అని అతను ఆమెను నిదానంగా అడిగితే, అవును అన్నట్లుగా తల నిలువుగా ఊపుతుంది. ఆమె భుజం చుట్టూ మరొక చేతిని వేస్తూ ఆమెను ఇంకా తనకు దగ్గరగా లాక్కుంటూ ఇద్దరి మధ్య ఇంచు కూడా గ్యాప్ లేని విధంగా లాక్కొని దగ్గరగా చేర్చుకొని, నేను కూడా చాలా భయపడ్డాను తెలుసా, మొదటిసారి 4 రోజులు నరకం చూశాను, నాకు ఎటువంటి ఆలోచన కూడా రాలేదు, ఏం చెయ్యాలో తెలియదు, ఎటు వెళ్ళిపోవాలో కూడా అర్థం కావటం లేదు, నువ్వు దూరంగా ఉంటే నేను బ్రతకలేనేమో అన్నంత పిచ్చి పట్టేసింది తెలుసా అంటూ ఆమె ఫేస్ని 2 చేతుల్లోనికి తీసుకొని అప్పటికి కూడా ఇంకా ఆగకుండా ఉబికి వస్తూ ఉన్న ఆమె కన్నీళ్ళని తుడుస్తూ, ఆ చరణ్ నిన్నేమీ చెయ్యలేదు కదా, నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని అడిగాడు. లేదు అన్నట్లుగానే తల అడ్డంగా ఊపుతుంది. నిన్ను కొట్టటం లేదంటే ఇంకా హెరాస్ చేయటం లాంటివి ఏమైనా చేశాడా అని అడిగితే, లేదు అంటూ జరిగింది మొత్తం చెబుతుంది. ఎంత బాధపడ్డావు, ఎంత భయపడ్డావు, ఐఎమ్ సారీ రా, నేను 7 రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోలేకపోయాను, రియల్లీ సారీ, నా వల్లే నువ్వు అన్ని కన్నీళ్ళని కార్చావు అని బాధపడుతూ మరింతగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు భార్గవ్. ఆమె కూడా అతనితో ఎన్నో మాట్లాడాలి అని ఉంది, కానీ ఒక్క మాట కూడా తన పెదవి దాటి బయటకు రాను అని మారం చేస్తున్నట్లుగా ఉండటంతో అతడి స్పర్శలో సైలెంట్గా ఉండిపోయింది. అలా వాళ్ళు ఎంత సమయం అలా గడిపారో వాళ్ళకే తెలియదు. సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చేశాడు. వాళ్ళు అలా మౌనంగానే ఉన్నారు. ఇంటికి వెళ్దామా అని భార్గవ్ అడిగితే, సరే వెళ్దాం అన్నట్లుగా తల ఊపుతుంది భార్గవి. మధ్యలో ఒక గుడి కనిపిస్తే ఆపు అంటుంది భార్గవి. సరే అంటూ ఆమె చెప్పినట్లుగానే అతను బైక్ ఆపితే ఆమె ఆ గుడి లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారి మెడలో ఉన్న తాళి తీసుకొని వచ్చి, ఈ తాళిని నా మెడలో కట్టవా ప్లీజ్, ఈ తాళి నా మెడలో పడేంత వరకు కూడా నాకు చాలా భయంగా ఉంటుంది, నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు ఏమో అని, ఇంతకుముందు నీ ప్రొఫెషన్ పరంగా ఇంకేదైనా ఆలోచిస్తూ దూరంగా ఉందామన్నా, కానీ ఇప్పుడు ఇది ఏమీ వద్దు అని అన్నది. అలా ఎందుకు అనుకుంటున్నావు, నిన్ను నాకు దూరం కానిస్తానా, ఎప్పటికీ నువ్వు ఇదిగో నా గుండెల్లో అంటూ ప్లేస్ చూపిస్తూ ఉంటాడు భార్గవ్.
ఆమె ఒక 2 నిమిషాలు అలానే ఉండి దూరం జరిగి, అది నాకు తెలుసు. కానీ నాకు ఈ భయం పోవటం లేదు. 6 నెలల క్రితం నేను నీ దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నాకు టైం కావాలి ప్లీజ్ అని నువ్వు కారణం చెప్తే ఓకే అంటూ ఒప్పుకున్నాను. అప్పుడు భయం నా మనసులో బాగా ఉంది. ఆ తర్వాత పెళ్ళికి 2 రోజుల ముందు నుంచి ఆ భయం వెంటాడుతూ వస్తుంది. కానీ పెళ్లి జరుగుతుంది కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు. చూసావా ఎలా జరిగిందో? నా భయం ఇప్పటికీ కూడా గుండెల్లో అదురుతూనే ఉంది. కాబట్టి నా మాట కాదు అనకుండా ప్లీజ్ ఈ ఒక్కటి మాత్రం నేను అడిగినట్లుగా చెయ్యి అని అనటంతో భార్గవ్ కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె ఆనందం కోసం ఆమె చేతిలో ఉన్న తారెడి తీసుకొని ఆమె మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. వాళ్ళని అమ్మవారు ఆశీర్వదిస్తున్నట్లుగా పైన ఉన్న చెట్టుకి ఉన్న ఎండిపోయిన ఆకులు వాళ్ళ మీద అక్షింతలుగా పడుతూ చల్లటి గాలి వాళ్ళకి తగులుతూ ఉంటుంది. అలా ఆమె మెడలో 3 ముళ్ళు వేసి ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు హ్యాపీనా? ఇప్పుడు నేను నీకు దూరం కాను అన్న భయం తగ్గిందా అని అడుగుతాడు. తన మెడలో పడ్డ తాళిని చూసి ఇక ఎప్పటికీ భార్గవ్ తనకి దూరం కాడు, తన సొంతం అయిపోయాడు, వాళ్ళిద్దరూ ఇక ఒకటే అనే సంకేతం ఆమెకు తెలుస్తూ ఉండటంతో చిన్నగా ఆమె పెదవులు విచ్చుకుంటే తల మాత్రం నిలువుగా ఊపింది. అలా ఇద్దరు అమ్మవారి దర్శనం చేసుకొని అతను అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఆమె నుదుటిన పెడతాడు. అప్పుడు ప్రశాంతంగా ఇద్దరు బైక్ మీద ఇంటికి బయలుదేరుతారు. ఇంతకు ముందు వరకు ఇద్దరి మనసులో ఉన్న భయం, బాధ, అలజడి ఇప్పుడు లేవు. అతని వెనక నుండి గట్టిగా హత్తుకొని వీపు మీద తలవాల్చేస్తుంది. అలా ఇద్దరు కూడా ఇంటికి చేరుకున్నారు. బయట బైక్ సౌండ్ రావటంతో పరిగెత్తుకుంటూ ఇంటిలో నుండి బయటకు వచ్చి చూస్తారు పిల్లలిద్దరు, పవన్, వైష్ణవి. భార్గవి ఇద్దరూ కూడా కనిపించటంతో అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన ఇద్దరూ వచ్చేశారు అంటూ గోల గోల చేస్తూ ఇంటిలో నుంచి బయట నుంచి ఇంట్లోకి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ భార్గవి ఇద్దరిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తారు. భార్గవ్ వాళ్ళిద్దరినీ సముదాయిస్తూ, ఇప్పుడు ఏమీ కాలేదురా, మీ వదిన సేఫ్గానే ఉంది, ఇదిగో తీసుకొని వచ్చాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నారు, నవ్వుతూ ఉండాలి అంటూ వాళ్ళకు మాటలు చెప్పి నవ్విస్తాడు. అలా నలుగురు ఇంటి లోపలికి వస్తూ ఉంటే దుర్గా వాళ్ళని ఆపి, మీ ఇద్దరికి ఎంత దిష్టి తగిలిందో ఏంటో అని, మీ ఇద్దరికి ఇలా జరిగింది అంటూ ఇద్దరికి దిష్టి తీస్తూ ఉన్న సమయంలోనే భార్గవి మెడలో కనిపిస్తున్న తాళిని చూసి ఆగిపోతుంది భయంగా. ఒకవేళ చరణ్ ఏమైనా ఆమె మెడలో తాళి కట్టాడు ఏమో అని ఒక్క క్షణం తన మనసులో భయం మొదలవటంతో, ఏంటి వదిన ఆగిపోయావు అని వెనక నుంచి స్వరూప అడిగితే దుర్గా ఏమీ మాట్లాడదు. అలా స్వరూప చూపు కూడా భార్గవి మెడలో ఉన్న తాళి మీద పడటంతో ఆమె మనసులో కూడా చరణ్ గురించి భయం మొదలయ్యి భయం పట్టుకుంటుంది. అలా అందరూ కూడా ఆమె మెడలో ఉన్న తాళిని చూసి ఒక్క క్షణం నిర్ఘాంతపోతారు. రాబట్టు కొడుకు ఏమైనా భార్గవి మెడలో తాళి కట్టాడా అని అనుకున్న వాళ్ళు ఎందుకు అలా ఆగిపోయారో అర్థం కాని భార్గవ్, ఏమైంది, ఎందుకు మీరు అందరూ అలా ఆగిపోయారు అని అడగటంతో భార్గవి మెడలో తాళి అని శ్రీధర్ అడిగితే నేనే కట్టాను అని సింపుల్గా అంటాడు. అప్పుడు అందరూ రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. అప్పటి వరకు మనసులో ఉన్న భయం దూది పించిలా ఎగిరిపోవటంతో అప్పుడు దుర్గా దిష్టి తీయటం పూర్తి చేసి ఇంటిలోనికి రండి, అది కూడా కుడికాలు పెట్టి లోపలికి రండి అని అంటుంది. అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఇంటి లోపల కుడికాలు పెట్టి లోపలికి వచ్చేస్తారు. మగవాళ్ళు అందరూ అసలు ఏం జరిగింది అని అడుగుతుంటే ఆడవాళ్ళు మాత్రం వాళ్ళ మాటల్ని పక్కగా తోసిపుచ్చినట్లుగా ఆపి, అలసిపోయి వచ్చారు, కాస్త భోజనం తినండి అని మగవాళ్ళకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా భార్గవిని రెడీ అయ్యి రమ్మని చెప్పి పంపించేస్తారు. ఆమె వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. భార్గవి అయితే కొసరికొండిసి వడ్డిస్తూ ఉంటారు. ఇన్ని రోజులు తిన్నదో లేదో బెంగతో అలానే ఏడుస్తూ భయంగా ఉండిపోయింది ఏమో అని ఆమె ఫేస్ అంతా పీక్కుపోయినట్లుగా కనిపిస్తూ ఉండటంతో వాళ్ళందరిని ప్రేమను చూస్తూ ఉంటే ఆమెకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఆనందంతో. అలా అందరూ భోజనాలు చేసి ప్రశాంతంగా సోఫాలో కూర్చుంటారు. ఇప్పుడు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, వాడు నీ మెడలో ఎప్పుడు తాళి కట్టాడు, సాత్విక్ మీ ఇద్దరికి పెళ్లి జరిగినట్లుగా మాకు ఏ విషయం చెప్పనే లేదే అని అడిగారు. అది మామయ్య ఇప్పుడే వచ్చే ముందే ఒక 5 నిమిషాల ముందు భార్గవ్ నా మెడలో తాళి కట్టాడు అంటూ జరిగింది చెప్పటంతో అందరూ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటారు. వాళ్ళు అలా భయపడి పెళ్లి చేసుకోవటం ఓకే, కానీ అని ఆలోచించినా అందరికీ హ్యాపీగానే ఉంటుంది.
నీ భయంలో కూడా నిజం ఉంది. ఒకసారి అలా జరిగింది అని ప్రతిసారి జరగదు కదా! చాలా గ్రాండ్‌గా నీ పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాం. కానీ ఇలా ఎవరూ లేకుండా గుడిలో పెళ్లి చేసుకొని వచ్చేసారా అని కొంత బాధపడుతూ అంటారు. కొడుకు, కోడలు పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యలేకపోయాం అని. ఏమో మామయ్య, నాకు ఆ క్షణం ఏమీ తోచలేదు. నా మెడలో భార్గవ చేతుల మీదుగా తాళి కట్టితే నా మెడలో ఆ తాళి పడితేనే భార్గవ్ నాకు దగ్గర అవుతాడు, దూరం కాడు అనిపించింది. అందుకని అలా చేసేశాను. అంతకు మించి నేనేమీ ఆలోచించలేదు. సర్లే, పెళ్ళి ఎలాగూ గ్రాండ్‌గా జరగలేదు. రిసెప్షన్ అయినా మనం గ్రాండ్‌గా ఏర్పాటు చేసుకుందాం అని అంటూ అందరి ఫేస్‌ని చూడటంతో అందరూ కూడా అదే అయోమయంలో ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఇద్దరు పెళ్లి చేసుకొని రావటం మీకు ఇష్టం లేదా అని భార్గవ్ అంటే, ఎందుకు ఇష్టం లేదురా? అందరం కలిసి మీ ఇద్దరికే పెళ్లి చేయాలి అని అనుకున్నాం కదా! కానీ అనుకోని విధంగా మీ ఇద్దరికీ ఇలా పెళ్లి జరిగింది. బావా, ఇక నుంచి నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది. నా చెల్లిని తట్టుకోవటం నీ వల్లే సాధ్యం. ఇప్పటి వరకు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసావు. ఇకపైన నీకు హ్యాపీగా ఉండే రోజులు లేవు బావా. ఇక నుండి అంతా కష్టాలే మొదలవుతాయి అని ఫేస్ అంతా సాడ్‌గా పెట్టి అంటాడు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను గయ్యాలి, రాక్షసి అని ఎప్పుడు భార్గవిని ఏడిపిస్తూ ఉంటాను అని ముందుగానే నా మొగుడికి చెప్తున్నావా? అని కోపంగా సాత్విక్ వెంటపడుతుంది భార్గవి. కాదు అని నేనెక్కడ చెప్పానే? అసలైన విషయం అదే కదా! నేను నా నోటితో చెప్పకపోయినా నిజమేంటో నువ్వే నీ నోటితో చెప్పావు. నిజంగానే నిన్ను తట్టుకోవటం చాలా కష్టమే బాబు. నువ్వు పెద్ద రాక్షసివి. పాపం మా బావ నిన్ను ఎలా తట్టుకుంటాడో ఏంటో! నాకు మా బావని చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది అని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి భార్గవ్ పక్కనే వచ్చి కూర్చొని, బావా ప్లీజ్ ఈ రాక్షసి నుండి నన్ను కాపాడవా? నన్ను వెంటపడి చంపేసేలా ఉంది అని అన్నాడు. ఇంట్లో ఉన్న అందరూ కూడా అప్పటి వరకు బాధగా ఉన్న భార్గవి సేఫ్గా సంతోషంగా తిరిగి రావటంతో వాళ్ళు కూడా సంతోషపడుతూ అన్న చెల్లెళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే జరిగేది చూస్తూ నవ్వుతూ ఉన్నారు. భార్గవి సాత్విక్ దగ్గరకు వచ్చి, నా మొగుడు నాకు సపోర్ట్ చేస్తాడు, అంతేకాని నీకు సపోర్ట్ చెయ్యడు అని భార్గవ్ భార్గవి సాత్విక్ తలని పట్టుకొని కిందకు వంచి అతడి వీపు మీద కొడుతూ ఉంది. భాషతో కూడా జరిగేదంతా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. కనీసం సాత్విక్ దగ్గరకు కూడా రాదు. అది గమనించిన సాత్విక్, ఏంటే నీ మొగుడిని ఇలా నీ ఆడపడుచు కొడుతూ ఉంటే నువ్వు ఆపవా? ఎక్కడ పెళ్ళాలివే బాబు, అందరూ కూడా నన్ను ఏడిపించేవాళ్లే అని రాణి కన్నీళ్ళని తుడుచుకుంటూ బీభత్సంగా యాక్షన్ చేస్తూ ఉంటాడు.